అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కరికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షంలో లేని పార్టీ. అవును, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వాళ్ళు చేసింది యాక్టింగ్ అని అందరికీ తెలుసు. మరి మీరు పెద్ద యాక్టర్ అని తెలియడానికి జనానికి ఇంత టైం పట్టింది. మరి హీరో అంటే నీలాగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటూ పోతూ నీలాగా హీరో అవుతాడంటావు. ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటూ పోతే నీలాగా హీరోలు అవుతారంటావు. అది వాళ్లకు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. అది యాక్టింగ్ ఏను అనేది. యాక్టింగ్ అనేది నిజం కొంత ఉంటుంది, అబద్ధం కొంత ఉంటుంది. నిజంగా ఎవరైనా చేస్తున్నారా? మీరు పరిపాలన రాష్ట్రంలో ఎక్కడైనా నిజంగా నిజ జీవితంలో ఎవరైనా చేశారా? మీ నియోజకవర్గం నిజంగా నువ్వేమైనా చేశావా? ఏం చేయలేదు. అది రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు అది యాక్టింగ్ ఏను అనేది. మరి ఇంకొకటి, వివేకానందరెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపింది ఎవరు? మరి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద కేసులు పెట్టడం, ఏ రాష్ట్రంలో మద్యం లేని అమ్మకాలు అమ్ముతూ మద్యాన్ని మరి రక్తం తాగుతూ ఇసుక మాఫియా జిల్లాకో ప్యాలెస్ కట్టుకోవడం, పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని కట్టించలేకపోవడం, దోపిడీ రాజ్యం, దౌర్జన్యం, అభివృద్ధి లేని రాష్ట్రం, అప్పడాలు, రొయ్యలు, చేపలు, పక్షులు అవే మన కంపెనీలు. మరి ఏ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అలా చేస్తే? ఏ దేశం అభివృద్ధి అవుతుంది అలా చేస్తే? ఒక్కసారి చెప్పండి. ఊరక పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోవడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అది ఎలా అభివృద్ధి అవుతుంది ఒక్కసారి చెప్పండి. అదేనా మనం చేసే అభివృద్ధి? అదేనా మనం చేసిన రాష్ట్రానికి అభివృద్ధి? అదేనా నువ్వు చేసిన ధర్మవరంలో అభివృద్ధి? ఊరక టైంపాస్ మాటలు, ఒక బఠానీలు తినుకుంటూ యాక్టింగ్ చేసే మాటలు, మరి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అదొకటి సింపతికి ఒకటి పెట్టుకొని వాటికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. రాష్ట్ర అభివృద్ధి ఉండాలి, నియోజకవర్గం అభివృద్ధి ఉండాలి అనేది కొంచెం తెలుసుకోవాల్సిందిగా. మీరు మాట తీరు కూడా మార్చుకోవాలి. మీరు మారాలి. మీరు మారకపోతే మీరు గెలవలేరు. మీరు పార్టీ కూడా మారాలనుకుంటే మారవచ్చు. అదే పార్టీలు ఉంటే రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసు రాదు అని. ఇక వైసీపీ అనేది ఇక ఉండదు, రాదు. ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కళ్ళు లాక్కొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకెక్కడ ఉంటుంది వైసీపీ? వైసీపీ అనేది ఉండదు అని తెలుసుకోవాల్సిందిగా ఈ పేటీఎం బ్యాచ్ కూడా కొంచెం తెలుసుకోవాలి. ఏది ఏమైనా అని తెలియజేస్తూ మా రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.